28, 29 తారీఖుని మారేలాగో ఫ్లోరిడాలో ట్రంప్, జెలెన్స్కీ ఇద్దరు కలిసి వాళ్ళు అనుకున్న ట్రంప్ గారు ప్రపోజ్ చేసిన 20-point పీస్ ప్రపోజల్ మొత్తానికి వన్స్ ఫర్ ఆల్ సీజ్ ఫైర్ ప్రపోజల్ని కన్సిడర్ చేయడానికి అక్కడికి వెళ్ళారు. ఆ కన్సిడరేషన్ టైంలో ఇటువంటి అటాక్ జరగడం ఏంటంటే యాక్చువల్గా ప్రాసెస్ని స్కటిల్ చేయడం అన్నట్టుగానే మనం లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక డ్రోన్ 2 డ్రోన్లు అయితే ఏదో పొరపాటుని ఆ ఏరియాకి వెళ్ళినట్టు అనుకోవచ్చు. కానీ 90 పైగా డ్రోన్స్ వెళ్ళడం, వాటిని ఇంట్రడక్షన్ చేయడం ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఎందుకు చేశారంటే యూక్రెయిన్కి ప్రస్తుతం ఉన్న చర్చల ప్రకారం అయితే ఫేస్ సేవింగ్ కనిపించట్లేదు జెలెన్స్కీ గారికి. ఆయన చాలా వరకు ల్యాండ్ కోల్పోతున్నారు. డోన్బాస్, జపోరిషియాలో న్యూక్లియర్ ప్లాంట్ ఏరియా, క్రిమియా అంతకుముందు 2014లోనే పోగొట్టుకున్నారు యూక్రెయిన్ వాళ్ళు. తర్వాత దానికి బ్లాక్ సీకి ఒక రోడ్ యాక్సెస్. ఇవన్నీ 4 ఏళ్ళు ఎందుకు యుద్ధం చేసామా అన్న ప్రశ్న వాళ్ళకి మెయిన్గా కనిపిస్తుంది. అందుకని చెప్పి చాలా డొంక తిరుగుడు వ్యవహారాలు మొదలుపెట్టారు. ఈ డోన్బాస్ అన్నదాన్ని, జాపోరిషియా అన్నదాన్ని ఫ్రీ ట్రేడ్ జోన్ కింద మార్చాలి, అక్కడ మినరల్స్కి జాయింట్ ఎక్స్ప్లోరేషన్కి పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే 60 రోజులు టెంపరీ సీజ్ ఫైర్ చేసి యూక్రెయిన్లో రెఫరెండం చేయాలి. ఆ రెఫరెండం రిజల్ట్ ఏది వస్తుందో ఆ రిజల్ట్ ప్రకారం ఫర్దర్ చర్చలకి వెళ్ళాలి. ఇవన్నీ ఏంటంటే డిలే చేసే ప్రయత్నాలు యూక్రెయిన్ జెలెన్స్కీ గారు ఎస్పెషల్లీ బాగా చేస్తున్నారు. ఇది ఏమైందంటే 2014లో ఎప్పుడైతే జెలెన్స్కీ గారిని ఆర్టిఫిషియల్గా సపోర్ట్ ఇచ్చి నిలబెట్టారో వెస్టర్న్ పవర్స్, యూరోప్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఆ రోజు నిలబెట్టారు. ఆ నిలబెట్టిన తర్వాత చాలా వరకు సపోర్ట్ ఇచ్చారు. నాటోలో జాయిన్ అవ్వు, నాటోలో అప్లికేషన్ పెట్టు, యూరోపియన్ యూనియన్లో పెట్టు, ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇది సటన్లీ రష్యాకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లుబాటు కాదు. ఎందుకంటే వాళ్ళ నేషనల్ సెక్యూరిటీకి డైరెక్ట్ థ్రెట్. ఎందుకంటే ఎప్పుడైతే యూక్రెయిన్లో మిసైల్స్ మోహరిస్తారో పోలాండ్లో చేసినట్టు రష్యన్ ఎంటిటీకి ఉనికే డేంజర్. అందుకని చెప్పి వాళ్ళు చర్యలు తీసుకున్నారు. సో ఆ విధంగా జస్టిఫైడ్. కానీ ఏంటంటే జెలెన్స్కీ గారు ఏంటంటే ఆయన మొండిగా ప్రవర్తిస్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయనకి ఇప్పుడు ప్రస్తుతానికి అఫీషియల్ ప్రెసిడెంట్ కాదు, ఎన్నికైన ప్రెసిడెంట్ కాదు, ఎక్స్టెన్షన్ మీద ఉన్నారు. ప్రజల మద్దతు ఉందని గ్యారంటీగా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు 5 ఏళ్ళు యుద్ధం చూశారు. దాదాపు 5 లక్షల మంది రెండు సైడ్లు కలిపి పోవడం కానీ, తీవ్రంగా గాయపడడం కానీ జరిగింది. దీనివల్ల అప్పర్ మిడిల్ క్లాస్ అంతా మైగ్రేట్ అయిపోయారు యూరోప్కి, యూక్రెయిన్ నుంచి. ఇది చూస్తూనే ఉన్నారు. సో దానివల్ల ఆయనకి బహుమతి మద్దతు ఉందని అనుకోలేదు. రెఫరెండం సటన్లీ వాళ్ళు సిచ్యువేషన్ చేస్తారు, ల్యాండ్ మాస్క్ మాత్రం ప్రమేయం లేదని. అలాగే ఇంకోటి ఏంటంటే జెలెన్స్కీ గారు ఏకంగా నాటోలో వర్చువల్గా జాయిన్ అయిపోయినట్టే నాటో రూల్ నెంబర్ 5 ప్రకారం ప్రవర్తించాలి. అంటే ఏంటంటే వర్చువల్లీ నాటో మెంబర్ కిందే కాకపోయినా కానీ. సెకండ్ థింగ్ ఏంటంటే 50 years వరకు సెక్యూరిటీ గ్యారెంటీస్ అడుగుతున్నారు. అమెరికా 15 ఏళ్ళు ఇస్తానన్నా కానీ 50 years అడుగుతున్నారు. సో ఈ విధంగా ఏంటంటే ప్రస్తుతానికి యూక్రెయిన్ కింద చేయి ఉంది, రష్యాది పై చేయి ఉంది. రష్యా వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. అందుకని దీన్ని స్కటిల్ చేయడానికి పుటిన్ గారికి అసాసినేషన్ అటెంప్ట్ తప్పనిసరిగా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్, వేరియస్ లింగ్విస్టిక్ మైనారిటీస్, రిలీజియస్ మైనారిటీస్, లేకపోతే వేరే ఐసిస్ వాళ్ళని కూడా వాడినట్టు చాలా రిపోర్ట్స్ వచ్చినాయి. సో ఏ విధంగా అయినా సరే అసాసినేషన్ చేస్తే బహుశా టేబుల్స్ తిరుగుతాయి, మన టర్న్ తిప్పుకోవచ్చు మన సైడ్ అన్నట్టుగా. చాలా ఎస్టానిషింగ్ అబ్జర్వేషన్ సార్ కల్నల్ రావు గారు. ఐసిస్ని కూడా దింపారంటే ఎంతకి తెగబడ్డారు అంటే ఉక్రెయిన్ ఈజ్ ద కుషన్ బెడ్. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలిసిందే, ఒకవేళ ఉక్రెయిన్ని దాటి రష్యా వెళ్ళిందంటే నాటో మిగలని పరిస్థితి అనే భయం నాటో దేశాలకి ఉంది. అండ్ నాటో దేశాలు వెనక్కి తిరిగి చూసుకుంటే ట్రంప్ ఎక్కడో ఒక 200 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాడు. ఆయన ఖచ్చితంగా వాళ్ళ వెంబడి నడవడు అనేది కూడా వాళ్ళకి ఈ మధ్య స్పష్టమవుతుంది. ఈ క్రమంలో అసాసినేషన్కి కేవలం ఐసిస్ ఒక్కళ్ళైనా ఇంకెవరన్నా ఉండే ఛాన్స్ ఉందా? చాలా మంది, బేసికలీ యూక్రెయిన్ గవర్నమెంట్ అండ్ లెడ్ బై జెలెన్స్కీ. ఆ జెలెన్స్కీ గారు తనకి సొంతానికి మాత్రం ఓటమిని ఆల్రెడీ దాదాపు మనసులో అంగీకరిస్తా ఆయన యుఎస్ఏలో సెటిల్ అవ్వడానికి అన్ని ప్రయత్నాలు పూర్తి చేసుకున్నారు. ఒకవేళ ఏదైనా జరిగితే వెంటనే యుఎస్ఏ మారిపోవడానికి. ఆ విధంగా ఇది ప్రాపర్ గవర్నమెంట్ బట్ యూజింగ్ అదర్ ఎలిమెంట్స్.
స్టేట్ ఎలిమెంట్స్, తర్వాత నాన్ స్టేట్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో చెచెన్యాల నుంచి దగ్గర నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ సిరియా నుంచి కానీ, ఎందుకంటే సిరియన్ ప్రెసిడెంట్ కూడా రష్యాలో ఆయన ఉంటున్నారు, ఆయన మద్దతు తీసుకున్నారు. అందువల్ల సిరియన్ డిసిడెంట్స్ కూడా చాలా మందికి రష్యా ప్రెసిడెంట్ మీద కోపం ఉంది, అది కూడా వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. చెప్పండి. రైట్. కల్నల్ పరం గారు, సో ఒక అస్టానిషింగ్ అబ్జర్వేషన్ చివరికి ఏంటంటే ఉగ్రవాద సంస్థలను కూడా వినియోగించేసి రష్యన్లో అత్యంత శక్తివంతమైన నాయకుడు, అన్డౌటెడ్గా పుతిన్ కపబిలిటీ కెపాసిటీస్ని ఎవరు బిలిటిల్ చేయలేరు. కానీ రష్యన్ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఫెయిల్ అయింది దీన్ని ముందరే పసికట్టలో? అఫ్కోర్స్ దాడి కారణంగా నష్టపోయింది ఏమీ ఉండుండకపోవచ్చు కాక యాజ్ పర్ దేర్ క్లెయిమ్స్, అందుకని మళ్ళీ యాజ్ పర్ దేర్ క్లెయిమ్స్ అంటున్నాను. ఏదైనా జరిగినా చిన్నపాటి నష్టాన్ని దాని బయటికి తెలియనికపోవచ్చు. రష్యన్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్ అయింది దీన్ని ముందే పసికట్టడంలో? అందరికీ నమస్కారం అండి నా వైపు నుంచి. అయితే నేను ఒక్క స్టెప్ వెనక్కి తీసుకుంటాను వాసుదేవన్ గారు. అంటే ఈ మొత్తము ఎపిసోడ్ నాకు ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు. ఒకటి, జనరల్ గా ఇట్లాంటివి అటాక్స్ అయినప్పుడు రష్యా పాలసీ ఏంటంటే వాళ్ళ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది. ఈసారి సెర్గేయ్ లావ్రోవ్ వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. సరే, ఓకే, అది మనం పక్కన పెట్టచ్చు. సరే, ఎవరో ఒకళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చాడు అని అనొచ్చు. 91 డ్రోన్స్ అటాక్ అయితే ఒక్క శాటిలైట్ ఇమేజ్ కూడా లేదా మీ దగ్గర? రష్యా దగ్గర లేదు, యుక్రెయిన్ దగ్గర, సరే యుక్రెయిన్ అయితే అబద్ధాలను డిస్మిస్ చేస్తుంది, కానీ ఈ మిగతా కంట్రీస్, నేటో కంట్రీస్ రిలీజ్ చేయొచ్చు కదా. ఈ డ్రోన్ అటాక్ అయింది, శాటిలైట్ ఇమేజెస్, డ్రోన్ డెబ్రీ ఉంటుంది, లేకపోతే అటాక్ అయిన వీడియోస్ ఉంటాయి. ప్రతిదానికి రష్యన్ సోల్జర్స్ క్యాప్చర్ అయిన వాటికి అయింది, రష్యా మీద అటాక్ అయిన వాటికి అయింది. చిగురికి మార్చిలో పుటిన్ క్యావెల్కేడ్ లో అయిన ఒక ఫైర్ ఇన్సిడెంట్, ఒక కార్ ఫైర్ ఇన్సిడెంట్ కూడా మార్చ్ 29తో మార్చ్ 30తో జరిగింది. దానివి కూడా వీడియోస్ వచ్చాయి. అలాంటిది 91 డ్రోన్స్ మీ చతుర్దశం లాంచ్ చేస్తే ఒక్క వీడియో కూడా లేదా అనేది నాకు ఒకటి. సో ఇది వన్ పాయింట్ ఐ అగ్రీ విత్ కర్నల్ రావు ఇస్ దట్ పీస్ టాక్స్ కటిల్ చేయడానికి ఏమైనా జరుగుతుందా అని, వెపన్స్ లాబీ, రన్ బై వెపన్స్ లాబీ. సో నేను ఒకటేంటంటే, ఇట్ ఈస్ నాట్ ఈజీ. నోవ్గోరాడ్ లో ఆయన రెసిడెన్స్ ఉంటుంది లేక్ వాల్డై మీద. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫోర్టిఫైడ్ ఫోర్ట్రెస్ ఇన్ ద వరల్డ్ అండి. దాని దగ్గరికి దరిదాపులకు రావడం కూడా చాలా కష్టం. సో రష్యన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందన్న థియరీ మాత్రం నేను ఇప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయను. కొంచెం ఇంకా వెయిట్ చేసి చూద్దాం, ఇంకా ప్రూఫ్ వస్తుంది, ఇంకా ఇవి వస్తాయి. లేక్ వాల్డై దగ్గరికి 10 కిలోమీటర్ల రేడియస్ లోపలనే ఏదైనా వచ్చింది, ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ వస్తుందంటే క్లియరెన్స్ తీసుకుని కానీ రాదు. 10 కిలోమీటర్లు, ఐ థింక్ 50 కిలోమీటర్లు, ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ దట్ డిస్టెన్స్. లేకపోతే రష్యన్ ఇంటెలిజెన్స్ పర్మిషన్ లేకుండా ఏవి రాలేవు అక్కడికి, క్వశ్చనే లేదు అక్కడికి వచ్చేది. అలాంటిది రష్యన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందంటే ఐ విల్ నీడ్ మోర్ ప్రూఫ్ అండి. ఫెయిల్ అవ్వచ్చు, ఎవరైనా ఫెయిల్ అవ్వచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మొసాద్ ఫెయిల్ అయింది, సిఐఏ ఫెయిల్ అయింది, కేజీబీ కూడా ఫెయిల్ అయింది, అందుకే రష్యా యుఎస్ఆర్ తునాతునకలు అయిపోయింది, అది వేరే విషయం. బట్ I will still wait and watch for some more evidence, Vasudevan garu. That is the first aspect of the whole discussion. 91 drones ante there will be telltale signs. Where are they? That is my second question. Sare, Putin మీద అయ్యిందా, లేకపోతే ఈ డిస్కషన్స్ లో, పీస్ టాక్స్ లో రష్యా కొత్త యాంగిల్ ఏమైనా తీసుకొస్తుందా అని నాకు ఒక ఇది ఉంది. ఎందుకంటే జెలెన్స్కీ ముందుకు వెనక్కి ఆడుతున్నాడు, ఒక మాట మీద నించోవట్లేదు. ఒకసారి 50 ఏళ్ల సెక్యూరిటీ అంటాడు, ఒకసారి నేను డాన్బాస్ మొత్తం ఇవ్వను అంటాడు, డాన్బాస్ మా కల్చరల్లీ స్ట్రాంగ్ రీజన్ అంటాడు. కానీ ప్రపంచానికి తెలిసింది ఏంటంటే యుక్రెయిన్ అసలు ఒక నేషనల్ సెంటిమెంట్ మీద స్టాండ్ అయిన దేశం కాదు. దానిలో 3 డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ కంప్లీట్ గా బ్రేక్ చేస్తే 3 డిఫరెంట్ నేషనాలిటీస్ ఉన్నాయి. రిలేషన్ లేదు 3 రిలేషన్ కంట్రీలో. దాన్ని నేషనల్ కల్చర్ మధ్యలో మాట్లాడుతుంటాడు. సో ఒక అన్ఫార్చునేట్లీ నేను ఇదివరకు కూడా అన్నాను, ఒక జోకర్ని తీసుకొచ్చి దేశ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చేస్తే మనకి ఇక్కడ రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇండియా ప్రైమ్ మినిస్టర్ చేసినట్టు అవుతుంది. సో అన్ఫార్చునేట్లీ వాడిని కూర్చోబెట్టారు. మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యాల కనక సింహాసనం మనం చదువుకున్నాం, మనం అది జరుగుతుంది అక్కడ యుక్రెయిన్ లో. సో అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఆయన ఒక మాట మీద ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే పుటిన్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా కొంచెం ట్వీక్ చేస్తున్నారు వాళ్ళ డిమాండ్స్ ని, విచ్ ఇస్ ఫేర్. ఐ థింక్ ఇక్కడ ఎవరిదైనా, ఐ ఫర్మ్లీ బిలీవ్ రష్యా వార్ మొదలైనప్పటి నుంచి ఐ ఫర్మ్లీ బిలీవ్ ఇఫ్ సమ్ పార్టీ వాజ్ ఎఫెక్టెడ్, అంటే ఏ పార్టీకైనా డేంజర్ ఉంది ఈ వార్ మొదలవడం వల్ల, ఎందుకు మొదలైందంటే ఏ పార్టీకైనా డేంజర్ ఉంది అంటే అది రష్యాకి. నేటోను ఎప్పటి నుంచో నేటో కంట్రీస్ తోటి రష్యాకు ఉన్న అగ్రిమెంట్ ఏంటి, నేటో కంట్రీస్ నా ద్వారా దగ్గరికి వచ్చి కూర్చోకూడదు, మీరు నేటోలో ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు, నేను నేటో జాయిన్ గాను, కానీ
నైబరింగ్ దేశాలను కూడా మీరు ఉసిగొలిపి పైసలు చూపించి మీరు నేటోలో జాయిన్ చేయకూడదని ఒక అగ్రిమెంట్ ఉంది వాళ్ళతోటి. అది వయలేట్ చేసి యుఎస్ఏ యుక్రెయిన్ జాయిన్ చేసుకుందామని ట్రై చేస్తే, నేటో యుక్రెయిన్ జాయిన్ చేసుకుందామని చేస్తే యుక్రెయిన్ చెప్పారు మంచిగా, మీరు మా పక్క దేశము, మీరు మేము కలిసి ఉండాలి, చేయకండి అని. వినలేరు. వినకపోయేసరికి యుద్ధం చేశాడు ఆయన. సో ఐ ఫీల్ రష్యా ఇస్ జస్టిఫైడ్ దిస్ వార్. అంటే ప్రతి దానికి రెండు కోణాలు ఉంటాయి. ఒక కోణంతో నేను ఎగ్రీ చేస్తున్నాను, రెండో కోణంతో నేను ఎగ్రీ చేయను. దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. నేను కరెక్ట్ అవ్వచ్చు, తప్పవచ్చు, అది వేరే విషయం. బట్ ఏంటంటే అగ్రీవ్డ్ పార్టీ మొత్తం యుద్ధంలో రష్యా. సో రష్యా హ్యాస్ అ రైట్ టు డిసైడ్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆఫ్ దిస్ వార్. ఎందుకంటే యుద్ధం అనుకున్న దానిలోంచి యుద్ధం వద్దనుకునే పొజిషన్ నుంచి యుద్ధానికి ఫోర్స్ చేశారు రష్యాని, సో దట్ రష్యాని వీకెండ్ చేయడానికి. సో అలాంటప్పుడు రష్యా ఇఫ్ ఇట్ ఇస్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్ అండ్ రష్యా ఇఫ్ ఇట్ ఇస్ లేయింగ్ డౌన్ ఇట్స్ కండిషన్స్, తప్పేం లేదు. బట్ నిన్నది వచ్చిన న్యూస్ కొంచెం షాకింగ్ గానే అనిపించింది. ఒక నిమిషాన్ని నేను కూడా చూశాను. దాని తర్వాత నేను కూడా సర్వే చేసి చూశాను కొంచెం ఏం జరిగింది, ఇదివరకు అసాసినేషన్ అటెంప్ట్స్ లో ఏం ప్రోటోకాల్ ఫాలో అయ్యారు, ఇదివరకు జరిగిన అసాసినేషన్స్ అటెంప్ట్స్ ఎట్లా పబ్లిష్ చేశారు, ఎట్లా రియాక్ట్ అయ్యారు అనేది. సో ఇంకో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, వాళ్ళకి ఒకటి డూమ్స్ డే రేడియో అని ఒకటి ఉంది రష్యాలో. దాని మీద ఒక ట్యూన్ వాళ్ళు వాయించారు నిన్న ఈ అటాక్ జరిగిన తర్వాత. వాళ్ళ డూమ్స్ డే రేడియోలో ఆ ట్యూన్ పేరు ఏదో మర్చిపోయాను, బట్ దెన్ దట్ ఈస్ ద బేసికలీ వాళ్ళ డూమ్స్ డే రేడియోలో వాళ్ళు ప్లే చేసిన ట్యూన్ ఏంటి, ఆ ట్యూన్ జనరల్ గా స్వాన్ లేక్ అనుకుంటాను. స్వాన్ లేక్ అనేది ఎప్పుడైనా క్రైసిస్ అయినప్పుడు, వాళ్ళ పొలిటికల్ క్రైసిస్ అయినప్పుడు, లేకపోతే ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్లే చేస్తారు అది ఆ డూమ్స్ డే రేడియోలో. ఇట్ ఈస్ రష్యన్ ట్రెడిషన్, అది యుఎస్ఆర్ టైం నుంచి ఉంది వాళ్ళ దగ్గర అది. సో అది ప్లే చేశారు. అది ఎందుకు ప్లే చేశారని ఇంకో క్వశ్చన్ వచ్చింది. సో ఇవి ఈ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కొంచెం ఆన్సర్ అవ్వాలంటే ఇంకా కొంచెం మేబీ ఇంకో 24 గంటలు 48 గంటలు మనము వెయిట్ చేసి చూడాలేమో అనిపిస్తుంది వాసుదేవన్ గారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఇస్ స్టిల్ డిఫికల్ట్ ఫర్ మీ. అంటే నాకు అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఇప్పుడు పుటిన్ ప్రాణం మీద అటెంప్ట్ జరిగిందా, రష్యన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా, యాక్చువల్ గా ఎవరు ప్లాట్ చేశారు అనేది. ప్లాట్ చేసింది వెరీ క్లియర్లీ ఇట్ మస్ట్ బి ద వెపన్స్ లాబీ అండ్ ద నాటో లాబీ, అది జరిగిందంటే. బట్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఇంకా ఐసిస్ ని వాళ్ళని ఇన్వాల్వ్ చేశారు అనే మాట ఐ విల్ స్టిల్ డిస్కౌంటెడ్. వాటిలన్నిటిని మనము రూల్ అవుట్ చేయలేము, యుద్ధంలో దేన్ని రూల్ అవుట్ చేయలేము. బట్ ఐసిస్ అంటే దెర్ ఈస్ సమ్ రష్యన్ ప్రెజెన్స్ ఇన్ సెంట్రల్ ఏషియా ఆల్సో. రష్యా తోటి ఇరాన్ కి ఫ్రెండ్లీ సంబంధాలు ఉన్నాయి. సో అట్లానే కొన్ని సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ తోటి వాళ్ళకు ఉన్నాయి. సో అంత ఈజీగా ఇస్లామిక్ రెబల్స్ అన్నాము, వాళ్ళ టెర్రరిస్ట్ బేసికల్లీ, వాళ్ళ రెబల్స్ అని వాళ్ళకి మర్యాద ఇచ్చే అవసరం లేదు. ఇస్లామిక్ టెర్రరిస్ట్ వచ్చి రష్యా మీద ఇప్పుడు వచ్చి అటాక్ చేస్తారంటే ఆ థియరీని నేను ఇప్పటికి డిబంక్ చేస్తాను. ఎందుకంటే దానికి మనకి టెల్టేల్ సైన్స్ అంత క్లియర్ గా ఏం కనిపించలేదండి. రైట్. అంటే కల్నల్ పరం గారు ఇక్కడ ఒక మాట అన్నారు, 91-92 డ్రోన్స్ పడినప్పుడు యాజ్ యూ రైట్లీ సెడ్ దాని శిథిలాలు కనపడాలి, దాని విజువల్స్ లేవు, వీడియోస్ లేవు. అండ్ రెండోది ఇన్ కాంట్రాస్ట్ టు దాట్ వాళ్ళ రేడియోలో ఏదో క్రైసిస్ వచ్చినప్పుడు వినిపించే మ్యూజిక్ వినిపించారు. సో రష్యా మైట్ హావ్ అండర్గాన్ సచ్ అ బిగ్ క్రైసిస్ అని మనం అనుకోవాలి. దేనికి సంబంధించి ఇంకా మూడో అంశం ఏంటంటే, డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడకుండా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సెర్గీ లావ్రోవ్ మాట్లాడారు తొలిసారి జనరల్గా. రష్యా ప్రోటోకాల్స్లో ఏదో తేడా కనిపిస్తోంది అండ్ పరస్పర విరుద్ధమైన అంశాలకు సంబంధించి వాళ్ళ క్యాబినెట్లోనే ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదని అనుకోవచ్చా మనం? అంటే ఇవి రెండు విషయాలండి. ఇంటర్నేషనల్ గేమ్ లో అన్ఫార్చునేట్లీ యుఎస్ఆర్ బ్రేక్ అయినప్పుడు తప్ప అదర్వైజ్ రష్యా హాస్ ఆల్వేస్ బీన్ అహెడ్ ఇన్ ది స్పై గేమ్. జనరల్ గా కమ్యూనిస్ట్ బ్లాక్ హెస్ బీన్ అహెడ్ ఇన్ ద స్పై గేమ్. మనీ పవర్ వల్ల వాళ్ళు దెబ్బతిన్నారు 90s లో. రొమానియా బ్రేక్ అయినా, హంగేరీ బ్రేక్ అయినా, లేకపోతే బోస్నియా చెకోస్లోవాకియా బ్రేక్ అయినా కూడా ద ఫాల్ ఆఫ్ ద బర్లిన్ వాల్ ఇవన్నీ ఒకసారి మనీ పవర్ వచ్చేసరికి ఇవన్నీ జరిగాయి. అదర్వైజ్ ఇవేంటి సెపరేట్ బ్రెడ్ క్రమ్స్ అంటారు, అంటే సెపరేట్ క్లూస్ వదలడము ఈజ్ ఇట్ లీడింగ్ టు బిగర్ ప్లాట్ అనేది నా ఇది. ఈజ్ రష్యా ట్రైంగ్ టు అంటే ఏమార్చడానికి, ప్రపంచ దృష్టిని ఏమార్చడానికి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి వాళ్ళు చేస్తున్న మేజర్ ప్లాన్ దేనైనా దాస్తున్నారా దాని కింద అనేది నా పెద్ద అనుమానం. అండ్ మేజర్ ప్లాన్ విల్ బి సంథింగ్ ఆన్ యుక్రెయిన్ ఉంది, నథింగ్ ఎల్స్. యాజ్ ఆఫ్ నో దర్ కాన్సెప్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా యుక్రెయిన్ మీద ఉంది కాబట్టి అటువైపు నుంచి సర్గే లావ్రోవ్ మాట్లాడాడు. డిఫెన్స్ మినిస్ట్రీ సైలెంట్ గా ఉంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సైలెంట్ గా ఉన్నాయి, సాటిలైట్ ఇమేజెస్ రాలేదు. పొలిటికల్ క్రైసిస్ అన్నట్టు ఒకటి డైవర్ట్ చేయడానికి స్వాన్ లేక్ ట్యూన్ ప్లే చేశారు వాళ్ళు డూమ్స్ డే రేడియోలో. డిఫరెంట్ క్లూస్ అండి, అంటే రిలేషన్ లేని క్లూస్ వస్తున్నాయి. జనరల్ గా పుతిన్ మీద బోల్డన్ సార్లు అయ్యి
అయినప్పుడల్లా ఒకటే ప్రోటోకాల్ ఫాలో అయ్యారు, సడన్ గా డిఫరెంట్ ప్రోటోకాల్ ఫాలో అయ్యారు. ఎందుకు అట్లా ఫాలో అయ్యారు అనేది కొంచెం మనం ఆగి చూస్తే కొంచెం ఇంకా మెల్లమెల్లగా ఉల్లిపాయల పొరలు అంటాం కదా, అట్లా మెల్లమెల్లగా తీస్తారు. దాని తర్వాత మనం చూసి అనలైజ్ చేయొచ్చండి. రైట్, ఒకసారి కల్నల్ రావు గారి దగ్గర వెళ్ళాం. కల్నల్ రావు గారు, సో అంటే ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండే అవకాశం ఉందనేది మరి కల్నల్ పరం గారి అబ్జర్వేషన్. ఖచ్చితంగా ఐసిస్ ఇన్వాల్వ్ అయిందా లేదా చెప్పలేం, బట్ ఇస్లామిక్ టెర్రరిస్టులు వాళ్ళు ఏమి రెబల్స్ ఏం కాదు, వాళ్ళు ఏం యోధులేం కాదు, టెర్రరిస్టులు వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారంటే మరి రష్యా కూడా రేపొద్దున ఆ ఛాందస్వాద ప్రభావానికి లోని అక్కడ డిసింటిగ్రేట్ అయ్యే ప్రమాదం కనిపిస్తుంది కదా. ఆ విధంగా చూడకూడదని ఏంటంటే నేను అన్నది ఏంటంటే బేసికలీ కొంతమంది టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఏంటంటే వాళ్ళు ఐసిస్ ఎప్పుడు సిరియన్ ప్రెసిడెంట్కి ఎగనెస్ట్గా యాక్ట్ చేశారు. ఇప్పుడు సిరియన్ ప్రెసిడెంట్ డిస్లొకేట్ అయ్యి రష్యాలో షెల్టర్ తీసుకున్నారు. కొత్త గవర్నమెంట్ వచ్చింది సిరియాలో. అయితే రష్యన్ ప్రెజెన్స్ ఇంకా కొంచెం ఉంది. అమెరికా కూడా దాడులు చేయడం జరిగింది మొన్న. కొంతమంది పికప్ అంటే ఏంటంటే అసాసినేషన్ బిట్స్ ఏంటంటే కేవలం డ్రోన్సే కాదు, స్నైపర్ రైఫిల్, తర్వాత వేరియస్ ఎక్స్ప్లోజివ్ మీన్స్. మొన్న ఒక జనరల్ మీటింగ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన కార్ బ్లాస్ట్ అయిపోయింది, కార్ ఎక్స్ప్లోజన్, తర్వాత కార్ ర్యామింగ్. ఇటువంటి చాలా టెక్నిక్స్ వాడచ్చు. ఏ టెక్నిక్స్ వాడతారో అన్ని విధాలా ప్రయత్నిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇందులో ఈ యుక్రెయిన్ రష్యా వార్లో యాక్చువల్గా మనం చూస్తే 2 మేజర్ పర్సనాలిటీస్ కనిపిస్తున్నారు. ఒకటి పుతిన్ గారు అటు రష్యన్ స్టాండ్ తీసుకుంటా, ఒకటి జెలెన్స్కీ గారు అమెరికా యూరోపియన్ యూనియన్ సపోర్ట్ తోటి యుక్రెయిన్ పాలసీ షేప్ చేస్తుంది. సో ఈ విధంగా 2 పర్సనాలిటీస్లో ఎవరు పోయినా కానీ యుద్ధం అవుట్కమ్ మొత్తం మారిపోతుంది. దీనికి సెకండ్ రంగ్ లీడర్షిప్ ప్రస్తుతానికి ఏం కనిపించట్లేదు పబ్లిక్లో. వాళ్ళ ఇంటర్నల్ స్ట్రైఫ్ కూడా మొదలవుతుంది ఏ కంట్రీలో అయినా సరే, ఒకవేళ సెకండ్ రంగ్ లీడర్షిప్ పైకి రావాలంటే. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు నాక్ ఆఫ్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే చెచెన్యాలో కూడా పుటిన్ గారు అంతకుముందు చాలా స్ట్రాంగ్గా యాక్ట్ చేశారు. ఆ స్ట్రాంగ్గా యాక్ట్ చేసిన ఎలిమెంట్స్ తర్వాత ఈ ఐసిస్ ఎలిమెంట్స్ అందులో కొంతమంది ఒక టీం కింద ఫామ్ అయ్యి ఈ అసాసినేషన్ అటెంప్ట్స్లో కొంతవరకు పాలు పంచుకునే అవకాశాలు చాలా ఉన్నాయి, అందులో డౌటే లేదు. అయితే వీళ్ళు యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఫైట్ డిక్లేర్ చేసినట్టు అనిపించట్లేదు. ఎందుకంటే దీనికి ఈ పాటికి మీడియాలో వచ్చిండదు ఎక్కడ ఉన్నాయి. యాజ్ అన్ ఇండివిజువల్ వాళ్ళని పికప్ చేసి వాళ్ళకున్న స్కిల్స్ని అసాసినేషన్ అటెంప్ట్కి వాడే అటెంప్ట్ తప్పనిసరిగా జరుగుతుంది. పాకిస్తాన్లో అన్నోన్ గన్మెన్ దాదాపు 16 to 20 పీపుల్ని నాక్ ఆఫ్ చేయడం జరిగింది. ఆ విధంగానే ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా హాడీని ఎవరు చంపారు, తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ ఎవరు చేశారు, యూనస్ గారు చేస్తున్నారా లేకపోతే ఐఎస్ఐ చేస్తుందా, ఇవన్నీ అంటే బయటకు వచ్చేవి అన్ని కన్ఫ్యూజింగ్గానే ఉంటాయి. సో ఆ విధంగా చూడాలి. అంటే నేను దీనికి ప్రయారిటీ ఇవ్వట్లేదు. బేసికలీ ఏంటంటే పుటిన్ గారి అటెంప్ట్ అసాసినేషన్ అటెంప్ట్ అన్నది ఏ సైడ్ నుంచి కానివ్వండి, యుక్రెయిన్ సైడ్ నుంచి అయినా ఈ రష్యన్ సైడ్ నుంచి అయినా ఇన్వెన్షన్ చేసినా కానీ అది బేసికలీ టాక్స్ని స్కటిల్ చేయడానికి. అయితే టాక్స్ను స్కటిల్ చేయాల్సిన అవసరం రష్యాకి ఈ రోజు లేదు, కేవలం యుక్రెయిన్కి ఉంది. ఎందుకంటే డాన్బాస్లో దాదాపు 90% ఒక చోట, 99% ఒక చోట లుహాన్స్క్ డొనాస్క్లో దాదాపు వాళ్ళు ఫుల్ కంట్రోల్లో ఉన్నారు. సో వాళ్ళు ఉంచుకోవాల్సిన టెరిటరీస్కి ఏమీ దోకా లేదు. జాపోరిషియా న్యూక్లియర్ ప్లాంట్ బిగ్గెస్ట్ ఇన్ యూరోప్, మ్యాక్సిమం పవర్ జనరేషన్ ఆఫ్ యుక్రెయిన్ రష్యా కంట్రోల్లోనే ఉంది. క్రిమియా ఫుల్ కంట్రోల్లోనే ఉంది. ఇంకా రోడ్ లింక్ టు బ్లాక్ సీ రష్యాకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది. సో రష్యా ఆందోళన చెందాల్సింది లేదు. కానీ జెలెన్స్కీ గారు తర్వాత యుక్రెయిన్ ఆందోళన చెందాల్సింది 100% ఉంది. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు యుద్ధం చేసి గెలిచింది ఏమీ లేదు, పోయింది మాత్రం మ్యాక్సిమం కనిపిస్తుంది. కేవలం నాటోలో మెంబర్ కాకపోయినా కానీ దానిలో సెక్యూరిటీ క్లాజెస్ మీద వీళ్ళకి కొంత చాలా వరకు 10-20 ఏళ్ళు హెల్ప్. అది యాక్చువల్గా రష్యా నేను ఇంకేమన్నా అడ్వాన్స్ అవుతుందని కూడా అనుకోవట్లేదు. సో ఆ సెక్యూరిటీ గ్యారంటీస్ కూడా ఊరికనే కేవలం మాత్రమే ఉంటాయి. అందులో మినరల్స్ ఎక్స్ప్లాయిటేషన్ మాత్రం ఆఫ్ యుక్రెయిన్ ఈ మినరల్స్ ఎక్స్ప్లాయిటేషన్ మాత్రం వెస్టర్న్ కంట్రీస్ బాగా చేసే అవకాశం ఉంది. ఇంకా మిగతాది అంటారా యూరోపియన్ యూనియన్ అంటారా, యూరోపియన్ యూనియన్ స్కటిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫోర్సెస్ని రెడీ చేసి పెట్టుకున్నారు, దాదాపు 1 lakh ట్రూప్స్ని.
యూక్రెయిన్లో డిప్లాయ్ చేసి మనకి ఎల్ఏసి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో అలా సీజ్ ఫైర్ మానిటరింగ్ చేయడానికి వాళ్ళు తయారుగా ఉన్నారు. తర్వాత 800 బిలియన్ రష్యన్ అసెట్స్ ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి, కానీ యూరోపియన్ యూనియన్లో వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఆ మనీని మీకు యూక్రెయిన్కి ఇవ్వం, మా సొంత మనీ 200 బిలియన్స్ ప్రస్తుతానికి కమిట్ చేస్తాం నెక్స్ట్ 2 years యూక్రెయిన్ రీకన్స్ట్రక్షన్ కోసమని వాళ్ళు కూడా చాలా క్లారిటీ తోటి ఉన్నారు. ఆ విధంగా యూరోప్ కూడా చాలా క్లారిటీ తోటి ఉంది. అమెరికా అంటారా, ట్రంప్ గారు శాంతి ప్రపోజల్, ఆయన లాస్ట్ 1 year నుంచి శాంతి చేస్తున్నాను అన్ని కంట్రీస్ మధ్యన అని ఆయన స్పష్టంగా ఉన్నారు. తర్వాత నేను డబ్బులు ఖర్చు పెట్టనని ఆయన స్పష్టంగా ఉన్నారు. ఎస్, వెపన్స్ ఎక్స్పోర్ట్ అండ్ డెలివరీ అండ్ ఆపరేషన్ దీనికి మాత్రం తయారుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా స్టాక్ పైల్ అయిపోయిన వెపన్స్ ఉన్నాయి, ఓల్డ్ వెపన్స్, వాటిని వదిలించుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. సో యూక్రెయిన్ ఇస్ ద బెస్ట్ బ్యాటిల్ టెస్టింగ్ ఫీల్డ్ అండ్ గ్రౌండ్ అనమాట. ఓల్డ్ స్టాక్స్ వెళ్ళిపోయి కొత్త స్టాక్స్ వస్తాయి, దానివల్ల అమెరికన్ కంపెనీస్ మ్యాక్సిమం ఆపరేషనల్ కండిషన్ పెరుగుతుంది. సో ఆ విధంగా అమెరికాకి రావు గారు అంటే క్రిస్మస్ సంక్రాంతి కింద బంపర్ ఆఫర్ కింద ఈ వదిలించుకోవటం, ఈ పాత సామాన్లు వదిలించుకునే కార్యక్రమంగా మనం దాన్ని చూడొచ్చా? క్రిస్మస్ అనుకోకూడదు కదండి. బేసికలీ ఏంటంటే ఓల్డ్ ఇది ఇలాగా ఇప్పుడు ఇంకా 2-3 months పట్టేటట్టుంది. February 24th కి 4 years అయిపోతుంది. ఈ February 24th లోపల సీజ్ ఫైర్ జరిగితే చాలా గొప్ప అనుకుంటున్నాను. జరిగే పరిస్థితి కనిపించట్లేదు, ఎందుకంటే mid-January వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటే వాషింగ్టన్లో, తర్వాత నెక్స్ట్ ట్రంప్ గా ట్రైపార్టైట్ మీటింగ్ USA, యుక్రెయిన్, రష్యా, యూరోపియన్ రెప్స్ పర్మిట్ చేస్తారా లేదా అన్నది వేరే సంగతి. ఈ ట్రైపార్టైట్ మీటింగ్ మాత్రం ఫిబ్రవరిలో కంక్లూడ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. సో ఆ విధంగా ఏంటంటే ఓవరాల్ వాళ్ళ ఇన్వెంటరీ డౌన్ చేయడానికి, పాత ఇన్వెంటరీని ఎస్పెషల్లీ దాన్ని మనీ కన్వర్ట్ చేసుకోవడానికి, ఎందుకంటే $210 బిలియన్ అంత ముందు అమెరికా ఎయిడ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది, కానీ ఆ $210 బిలియన్ బై అండ్ లార్జ్ అమెరికాకే రీసైకిల్ అయిపోయినాయి. అది చెప్పండి. కల్నల్ రావు గారు, అయితే ఇంకోటి ఈ న్యూక్లియర్ ప్లాంట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగింది. ఒకవేళ ఇన్ కేస్ రష్యా గనక ముందుకెళ్తే యుక్రెయిన్కి పవర్ సప్లై అనేది ఆగిపోయే ప్రమాదం ఏమన్నా కనిపిస్తోందా? అది పెద్ద కనిపించట్లేదండి, ఎందుకంటే వాళ్ళు పవర్ అమ్ముకుంటారు. రష్యాకి గ్యాస్ ఎనర్జీ రిసోర్సెస్ విపరీతంగా ఉన్నాయి, గ్యాస్ ఫామ్లో కానీ ఫ్యూయల్లో కానీ ఇటు న్యూక్లియర్ ఫ్యూయల్లో కానీ చాలా ఎక్కువగానే ఉన్నారండి. వాళ్ళు యూక్రెయిన్కి సప్లై చేసి దే విల్ ట్రై టు ఎర్న్ డాలర్స్. అందులో పెద్ద ఏం కనిపించట్లేదు. అందులో ఒకటే డేంజర్ కనిపిస్తోంది, ఒకవేళ యూక్రెయిన్ ఏదైనా సరే తీవ్రంగా ప్రయత్నించి జాపోరేషియా న్యూక్లియర్ ప్లాంట్ ఏరియాని వెనక్కి తీసుకోవాలని చూస్తే మాత్రం దాన్ని ఇంకో చెర్నోబిల్ గా మార్చే అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి రష్యా. ఓకే, అది మాత్రం కనిపిస్తుంది, ఆ ప్రమాదం కనిపిస్తుంది. రైట్ అండి, రైట్. ఒకసారి కల్నల్ పరం గారి దగ్గరికి వెళ్దాం. సో రష్యా సాధారణంగా కల్నల్ పరం గారు చాలా స్ట్రాటజిక్గా ముందుకు వెళ్ళే దేశం, ఎక్కడా కూడా ఒక అడుగు తేడా పడదు, తప్పుడు అడుగులు అనేవి ఉండవు. ఎందుకు ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారా, లేకపోతే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా నాటకీయంగా తమని తాము తగ్గించుకొని గేమ్ ఎలా నడుస్తుందో ఆడియన్స్ గ్యాలరీలోకి వెళ్ళి చూడాలనే ప్రయత్నంలో పుతిన్ ఉన్నారా? ఎందుకంటే దీనికి సంబంధించి, దాడికి సంబంధించి ఇందాక మీరు అన్నట్టు ఎటువంటి ఆధారాలు, శిథిలాలు అలాంటివి కనపడలేదు, ఎక్కడ విజువల్స్ లేవు. మరి దీన్ని ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి, లేకపోతే ఒక సింపతి గెయిన్ చేయడానికి, నాకు తెలిసి పుతిన్ అలా సింపతి గెయిన్ చేసి ఏదో చేయాలని అనుకునే తత్వం ఉన్న ఆయన కాదు, ఒక ఛాలెంజింగ్ లీడర్ ఆయన. సో ఆయన ఈ టెక్నిక్ని అయితే ఆయన అడాప్ట్ చేసి ఉండకపోవచ్చు, బట్ ఖచ్చితంగా ఏదో ఒక ఎత్తుగడ ఉండి ఉంటుంది అనేది ఒక అనుమానం అయితే ఉందండి. కరెక్ట్ అండి. అంటే మీకు బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏంటి? బోన్ ఆఫ్ కంటెన్షన్ ఇస్ ద పీస్ డీల్. పీస్ డీల్ లో 20 point పీస్ డీల్ చేస్తున్నారు. 20 point పీస్ డీల్ లో మేజర్ కంట్రోల్ పాయింట్స్ ఏంటి? ఈ డాన్బాస్ రీజియన్ లో లోహాన్స్క్ అండ్ డొనెట్స్క్ 2 రీజన్స్ ఉన్నాయి, చాలా క్రిటికల్ రీజన్స్. అవి రష్యా కంట్రోల్లో ఉన్నాయి యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి. బేసికలీ డాన్బాస్ రీజియన్ అంటే మినరల్లీ వెరీ వెరీ రిచ్. అదే కంట్రోల్ యుఎస్ఏకి కూడా కావాలి. అందరికీ మినరల్ కంట్రోల్స్ కావాలి, న్యాచురల్ రిసోర్సెస్ కంట్రోల్ కావాలి. అదొకటి. జాపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్, అది కూడా వీళ్ళ కంట్రోల్లో ఉంది. సో ఇవి వెనక్కి కావాలంటాడు జెలెన్స్కీ.
ప్లస్ ఆ రేంజ్ ఆ వాటిల్లో ఉన్న ఆ బోర్డర్స్ లో ఉన్న గొడవ ఏదో వార్ ఏదో ఆపాలి అంటాడు, ఆపి దాని తర్వాత పీస్ డీల్ చేయాలంటాడు. సో పుటిన్ కండిషన్ ఏంటంటే నువ్వు కండిషన్స్ పెట్టే కండిషన్ లో లేవు. ముందర చేసుకున్న అగ్రిమెంట్ వైలేట్ చేసింది నువ్వు కండిషన్స్ పెట్టే కండిషన్ లో లేవు, నేను నీ కండిషన్స్ ఒప్పుకోకర్లేదని ఒకటి. రెండోది, పుటిన్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్ మీరు అన్నట్టు, ఐ అగ్రీ టోటలీ. సో ఈ మొత్తం ఎఫర్ట్ అంతా ఏంటి, డొనాల్డ్ ట్రంప్ వాంట్స్ ఎ నోబెల్ పీస్ ప్రైజ్. పుటిన్ ఏమంటున్నాడు, నాట్ ఎట్ మై కాస్ట్, రష్యా కాస్ట్ మీద నేను పీస్ ప్రైజ్ తీసుకొని ఇవ్వలేను, నా టర్మ్స్ మీద నాకు పీస్ డీల్ వచ్చిందంటే ఐఎమ్ ఓకే, లేకపోతే నీ నోబెల్ పీస్ ప్రైజ్ రాదు, అది నీ ప్రాబ్లం, లైఫ్ లో నా ప్రాబ్లం కాదు అంటున్నాడు పుటిన్ ఇండైరెక్ట్ గా. సో ఏంటంటే మీరు అన్నట్టు స్ట్రాటజిక్ బ్రెడ్ క్రమ్స్ అంటారు, బ్రెడ్ క్రమ్ స్ట్రాటజీ ఏంటంటే వేరు చోట్ల క్లూస్ వదులుతారు మీరు చేస్తున్నది నుంచి డైవర్ట్ చేయాలంటే. అలాగే బాక్సింగ్ లో రోపెడోప్ టాక్టిక్ అంటారు, అంటే ఎక్కడో పంచి కొడుతున్నట్టు చూపించి ఎక్కడో కొడతాడు ఆపోనెంట్ ని, నేను కడుపులో కొడుతున్నట్టు చూసి మొహం మీద కొడతాడు ఆపోనెంట్ ని. సో అలాంటి ప్లాన్ ఏదో రష్యా చేస్తుందని నాకు, ఐ వుడ్ లైక్ టు బిలీవ్ దట్, బికాస్ కేజీబీ ఎప్పుడు అట్లానే ఆపరేట్ చేస్తుంది. కేజీబీ అర్స్వైల్ కేజీబీ ఇప్పుడు దాని ఆర్గనైజేషన్ పేరు మార్చారు అనుకోండి, అది వేరే విషయం, బట్ వాళ్ళు అట్లానే ఆపరేట్ చేస్తుంది. వాళ్ళు ఏమైనా పెద్దది ప్లాన్ చేస్తుంటే వేరే వాళ్ళ అటెన్షన్, ప్రపంచ దేశాల అటెన్షన్ వేరే చోటు డైవర్ట్ చేస్తుంది. సో సింపతి కదా 100% కాదండి, పుటిన్ ఇస్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ లీడర్. పుటిన్ ఎప్పుడు అంత చీప్ టాక్టిక్స్ యూజ్ చేయడు. అది డొనాల్డ్ ట్రంప్ చేశాడంటే నేను నమ్మచ్చు, కానీ పుటిన్ చేశాడంటే నేను నమ్మలేను అది. సో there is something which is there going on in the back end, mostly because రష్యా వాళ్ళ టర్మ్స్ వాళ్ళని అగ్రీ చేయించుకోవడానికి ఆ 20-point డీల్ లో కంట్రోల్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉంటుందండి. యుక్రెయిన్ దగ్గర నుంచి ఆ కంట్రోల్ తీసుకునేంత వరకు రష్యా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, యుక్రెయిన్ కి సరే మీరు సెక్యూరిటీ ఇచ్చుకోండి, వాళ్ళు 15 ఏళ్ళు అంటున్నారు, వీళ్ళు 50 ఏళ్ళు కావాలంటున్నారు, అది వేరే విషయం. యుఎస్ఏ ఏమంటుంది 15 ఏళ్ళ తర్వాత మేము మళ్ళీ రివ్యూ చేసి చేయాలంటే మేము చేస్తామంటుంది. యుక్రెయిన్ ఏమంటున్నాడు, నాకు 50 ఏళ్ళు కావాలంటున్నాడు. సో అవన్నీ నడుస్తుండగా పుతిన్ కి ఏంటంటే, రష్యా మీద రిస్క్ లేకపోతే యుక్రెయిన్ దగ్గర ఉన్న పవర్ ని కొంచెం డీస్టెబిలైజ్ చేయాలి, యుక్రెయిన్ దగ్గర ఉన్న పవర్ ని కొంచెం కాంప్రమైజ్ చేయించాలి. దానికి ఏంటి, వాళ్ళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, వాళ్ళ న్యాచురల్ రిసోర్సెస్, దాని మీద పార్ట్ కంట్రోల్ రష్యాకి వచ్చిందంటే దెన్ పీస్ డీల్ వాళ్ళ టర్మ్ లో ఉంటుంది. ఫ్యూచర్ లో కూడా వాళ్ళు మిస్బిహేవ్ చేయకుండా ఉంటారు. దట్ ఈస్ అ మేజర్ పార్ట్. అండ్ దెన్ రష్యా ఆల్సో డజంట్ వాంట్ యుక్రెయిన్ టు గెట్ క్లోజ్ టు అరబిక్ కంట్రీస్. ఎక్కడైతే వాళ్ళకి కొంచెం ఫుట్ హోల్డ్ ఉందో, ఆఫ్ఘనిస్తాన్ దెబ్బ నుంచి కోలుకునే లోపల యుఎస్ఆర్ చీలిపోయిన దెబ్బలు కోల్పోయే లోపల శాంక్షన్స్ వచ్చాయి. సో ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు దెబ్బలు తగులుతూ వచ్చాయి 1991 దగ్గర నుంచి. సో అలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ వాళ్ళు స్టెబిలైజ్ అయ్యే టైం, స్టెబిలైజ్ అయ్యే రీజన్, స్టెబిలైజ్ అయ్యే ఇది చూసుకుంటారు వాళ్ళు పుటిన్. సో ఆయన ఈజ్ ప్యూర్లీ లుకింగ్ అట్ రష్యా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ సావరెనిటీ ఇన్ ద లాంగ్ టర్మ్ అండి. నెక్స్ట్ 20 ఏళ్ళు 25 ఏళ్ళు వాళ్ళకి డోకా లేకుండా, ఏ వేరే నేబర్స్ దగ్గర నుంచి రాకుండా ఆయన పొజిషన్ ఆయన జస్టిఫై చేసుకుంటున్నాడు, విచ్ ఇస్ కంప్లీట్లీ జస్టిఫైడ్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఎందుకంటే రష్యా ఉనికి ఈ మధ్య, రష్యా ప్రపంచంలో ఎట్లయిపోయిందంటే